2024 మార్చి నెల కన్యా రాశి వారి జీవితంలో అదృష్ట మార్పులు. మీరు నమ్మినా నమ్మకపోయినా జరిగేది ఇదే. నమ్మలేని పరిణామాలు మీ జీవితంలో చోటు చేసుకోబోతున్నాయండి. 2024 సంవత్సరం మార్చి నెలలో కన్యా రాశి వారి జీవితంలో ఏ విధమైన మార్పులు రాబోతున్నాయి, వీరి విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాలన్నింటిలో కూడా వీరికి ఏ విధంగా ఉండబోతోంది అనే విషయాల గురించి మనమైతే ఇప్పుడు ఈ వీడియో ద్వారా క్లియర్గా తెలుసుకుందాం. అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్ కనుక చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని అయితే చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కన్యా రాశి వారి గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఉత్తర ఫల్గుని 2, 3, 4 పాదాలు, హస్త నక్షత్రపు 1, 2, 3, 4 పాదాలు మరియు చిత్త నక్షత్రపు 1, 2 పాదాల్లో జన్మించిన వారు కన్యా రాశికి చెందుతారు. కన్యా రాశికి అధిపతి బుధుడు రాశి చక్రంలో కన్యా రాశి 6వ రాశి. ఈ రాశిని స్త్రీ రాశి అని, శుభరాశి అని, ద్విస్వభావ రాశి అని జ్యోతిష శాస్త్రం చెబుతోంది. ఈ రాశిలో జన్మించిన వారు పొడవుగా కాకుండా పొట్టుగా కాకుండా మధ్యస్థమైనటువంటి శరీరాన్ని కలిగి ఉంటారు. వీరికి పొడవైన ముక్కు, విశాలమైనటువంటి నుదురు, వెడల్పైన భుజాలు కూడా ఉంటాయి. ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలు తేలికగా కన్నీళ్లు పెట్టుకుంటారు. చాలా మృదువైన మనస్సు కూడా వీరికి ఉంటుంది. ఎక్కువగా ఆవేశానికి, ఉక్రోషానికి లోనవుతూ ఉంటారు. కన్యా రాశి వారికి ధైర్యం కొంచెం తక్కువ అని చెప్పవచ్చు. ఆహారం మీద వీరికి చాలా ఆసక్తి ఉంటుంది. తమ ఇష్టాలకు ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. కన్యా రాశి వారి కుటుంబ అవసరాలకు పెద్దపీట వేస్తారు. ఎక్కువ భౌతిక విషయాల మీద దృష్టి పెడతారు. పని ప్రారంభించే ముందు 10 సార్లు ఆలోచనలు చేస్తారు. పని చేస్తే ఎటువంటి ఫలితం ఉంటుంది అని బేరీజు వేస్తారు. కన్యా రాశిలో జన్మించిన వారు స్వయంగా ప్రతిభ కలిగి ఉండడమే కాకుండా ప్రతిభను గుర్తించగలుగుతారు. ఏ పనికి ఎవరి సమర్థులో వీరు చక్కగా నిర్ణయించగలుగుతారండి. కన్యా రాశి వారికి ఈ సమయంలో వీరి జీవితంలో కొన్ని మార్పులు అయితే జరగబోతున్నాయి. అవేమిటో కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. వృత్తి వ్యాపారాలలో లాభదాయకమైన ఫలితాలు అయితే ఉంటాయండి. 2024వ సంవత్సరం అంతా కూడా వీరికి కలిసి వచ్చేటటువంటిదిగా ఉంటుంది. వీరికి స్థిరమైన ఆలోచనలు మంచి ఫలితాన్ని అయితే అందిస్తాయి. ప్రారంభించిన పనులు వెంటనే పూర్తి అవుతాయి. ఆశించిన ఫలితాల కన్నా కూడా మేలైన ఫలితాలను మీరు అందుకుంటారు. మీ రంగాల్లో మీదే పై చేయి అవుతుంది. దైవ బలం అనుకూలిస్తుంది. విశేషమైన ఆర్థిక ఫలితాలు కూడా కనిపిస్తున్నాయి. ఊహించిన దానికన్నా కూడా ఎక్కువ ఫలితాలు ఉంటాయి. ఒక వార్త మీ ఇంట్లో చాలా సంతోషాన్ని నింపుతుంది. ఆర్థికంగా వృద్ధి చెందుతారు. ఆస్తిని కూడా వృద్ధి చేస్తారు. కొన్ని వ్యవహారాలలో ధైర్యంగా వ్యవహరించి అందరి ప్రశంసలను కూడా అందుకుంటారు. బంధుప్రీతి ఉంటుంది. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ఇష్టదైవ సందర్శనం ఉత్తమ ఫలితాలను ఇస్తుంది. ఒక శుభవార్త మీ ఇంట ఆనందాన్ని కూడా నింపుతుంది. కుటుంబంలో కొద్దిపాటి సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కనుక సమయోచితంగా స్పందించండి. ముఖ్యమైన వ్యవహారాలలో లౌక్యం చాలా అవసరం. శ్రీ లక్ష్మీదేవిని ఆరాధిస్తే ఇంకా చాలా బాగుంటుందనే చెప్పాలి. చూసారు కదండి కన్యా రాశి వారి గురించి మనం ప్రతి విషయాన్ని తెలుసుకున్నాం కదా. ఇక కన్యా రాశి వారి గుణగణాలు ఏమిటి, వారు చేయాల్సినటువంటి జాతక పరిహారాలు ఏమిటి, అసలు 2024 సంవత్సరంలో కన్యా రాశి వారి జీవితంలో ఎటువంటి అదృష్టకర మార్పులు రాబోతున్నాయి తెలుసుకుందాం. ఈ రాశి జాతకులకు 2024 సంవత్సరంలో లక్ష్మీదేవత ఆశీస్సులు అయితే పూర్తిగా ఉంటాయని జ్యోతిష శాస్త్రం చెబుతోంది. ఈ సంవత్సరం కన్యా రాశి వారికి శని 6వ స్థానమునందు అనుకూలంగా ఉండడం, జనవరి నుండి ఏప్రిల్ వరకు గురుడు అష్టమ స్థానం, మే నుండి గురుడు భాగ్యస్థానంలో సంచరించడం చేత ధనలాభము, కీర్తి లాభము కూడా కలుగును. అంతేకాకుండా ఈ రాశి వారికి మొదటి భాగంలో కొన్ని ఒత్తిళ్లు, ఆరోగ్య సమస్యలు ఉన్నప్పటికీ కూడా ద్వితీయార్థంలో ఆరోగ్యాభివృద్ధి కలుగుతుంది. 2024 కన్యా రాశి వారికి నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి, ఉద్యోగస్తులకు ప్రమోషన్లు వంటివి కూడా అనుకూలిస్తాయి. వ్యాపారస్తులకు ధన లాభం కలుగుతుంది. రైతాంగం వారికి శుభ ఫలితాలు కలుగుతాయి. సినీ మరియు మీడియా రంగంలో ఉన్న కన్యా రాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వారికి 2024లో అనుకూలమైనటువంటి ఫలితాలు అయితే లభిస్తాయండి. శారీరక సౌఖ్యమును పొందుతారు. జనవరి నుండి ఏప్రిల్ వరకు కూడా ఆరోగ్య, కుటుంబ వ్యవహారాల యందు జాగ్రత్త వహించడం మంచిది. కన్యా రాశి విద్యార్థులకు 2024 అన్ని విధాలుగా కూడా కలిసి వచ్చేటటువంటి సంవత్సరం. విదేశీ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఈ కన్యా రాశి వారికి 2024 సంవత్సరంలో కుటుంబ సమస్యలు కొంత ఇబ్బంది పెట్టే సూచనలు ఉన్నాయండి. కన్యా రాశి స్త్రీలకు ఉద్యోగపరంగా అనుకూల ఫలితాలు కూడా ఉంటాయి. ఆరోగ్య విషయాలు యందు జాగ్రత్తగా ఉండాలని సూచన. 2024లో కన్యా రాశి వారికి
జన్మరాహు ప్రభావం చేత ఆవేశపూరిత నిర్ణయాలకు గొడవలకు కూడా చాలా దూరంగా ఉండాలని సూచన. ఈ సంవత్సరంలో ఈ రాశి వారికి ప్రేమ విషయంలో ప్రథమార్థం ప్రతికూలంగాను ద్వితీయార్థం అనుకూలంగాను కూడా ఉన్నాయి. జనవరి నెల నుండి మే నెల వరకు కూడా ప్రేమ వ్యవహారాలలో ఆచితూచి వ్యవహరించాలని సూచన. జీవిత భాగస్వామితో లేదా ప్రేమించిన వ్యక్తితో స్వల్ప భేదాభిప్రాయాలు ఏర్పడే సూచనలు కూడా ఉన్నాయండి. ప్రథమార్థంలో ఈ రాశి వారికి కలుగుతున్నాయి. మే నెల నుండి కూడా ప్రేమ పరమైనటువంటి విషయాలు కన్యా రాశి వారికి కలిసి వచ్చేటటువంటి విషయాలుగా చెప్పవచ్చు. ఈ సంవత్సరం ఈ రాశి వారికి ఆర్థిక పరంగా అనుకూలమైనటువంటి సంవత్సరం. ఆర్థికపరమైన విషయాల్లో మీరు చేసే ప్రణాళికలన్నీ కూడా సత్ఫలితాలను కలిగిస్తాయండి. వ్యాపారులకు ఈ సంవత్సరం వ్యాపార అభివృద్ధి కలిగించును. 2024 సంవత్సరం కన్యా రాశి వారికి ఆర్థిక పరంగా లక్ష్మీప్రదం అనుకున్న ఫలితాలు కలిగిస్తాయి. ఈ సంవత్సరం కన్యా రాశి వారి కెరియర్ పరంగా చూసుకున్నట్లయితే కనుక జనవరి నుండి ఏప్రిల్ వరకు కూడా అష్టమ గురుని ప్రభావం చేత మధ్యస్థ సమయం ఏర్పడి ఉన్నది. మే నెల నుండి 2024 భాగ్యస్థానంలో గురుడు అనుకూలించడం చేత కన్యా రాశి వారికి కెరియర్ పరంగా చాలా అద్భుతంగా కలిసి వచ్చును. అంటే మొత్తంగా చూస్తే ఈ సంవత్సరం కన్యా రాశి వారికి కెరియర్ పరంగా మధ్యస్థం నుండి అనుకూల ఫలితాలు ఉన్నాయని జ్యోతిష శాస్త్రం చెప్తోంది. అలాగే నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి, ఉద్యోగస్తులకు మే నెల నుండి కూడా ప్రమోషన్లు వంటివి కలిసి వస్తాయండి. చూసారు కదండి. ఇక కన్యా రాశి వారి గుణగణాలు, వారు చేయాల్సినటువంటి జాతకపరమైన పరిహారాలు కూడా తెలుసుకుందాం. కన్యా రాశి వారికి వాత్సల్యము, అభిమానము, బంధు ప్రేమ, తమ బాధలను ఇతరులు గుర్తింపవలను అనేటటువంటి కోరిక వంటి స్వభావాలు ఉంటాయి. కన్యా రాశి వారు చాలా సున్నితమైనటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. పరిస్థితులు అనుకూలిస్తే వీరి జీవితంలో బాగా రాణించి 10 మందికి సహాయపడగలుగుతారు. అయితే ఇతరులు కలిసి రానప్పుడు నిరుత్సాహపడుట, కార్యరంగం నుండి విరమించుట, చిక్కులు కలుగుతాయని భయము కూడా వీరికి ఉంటుందండి. కన్యా రాశి వారు పెద్ద పెద్ద కార్యక్రమాలను కూడా స్వయంగా ఆరంభిస్తారు. ఒకవేళ ఇతరులు ఆరంభిస్తే వారికి సలహాలు ఇచ్చి సన్మార్గంలో వెళ్ళడానికి తోడ్పడతారు. వీరి గొప్పతనం గుర్తించి వారు వీరికి తారసపడినప్పుడు వీరికి ధైర్యము, బలము కూడా వస్తాయి. అయితే కన్యా రాశి వారికి తగినంత తెలివితేటలు, ప్రజ్ఞ ఉన్నప్పటికీ కూడా తగినంత ఆత్మవిశ్వాసం అయితే మాత్రము ఉండదండి. కన్యా రాశి వారు ఈ సమయంలో వారి జీవితంలో మార్పులు మనం తెలుసుకుందాం. అంతేకాకుండా వీరు చేయాల్సినటువంటి పరిహారాలు కూడా తెలుసుకుందాం. కన్యా రాశిలో ఉత్తర నక్షత్రం వారు ఏకముఖి రుద్రాక్ష లేదా ద్వాదశముఖి రుద్రాక్షను ధరించాలి. హస్త నక్షత్రం వారు ద్విముఖి రుద్రాక్షను ధరించాలి. చిత్తా నక్షత్రం వారు త్రిముఖి రుద్రాక్షను ధరిస్తే మంచిది. ఇలా ధరించడం వలన శుభ ఫలితాలు పొందుతారు. ఈ రాశి వారి అదృష్టపు రంగు ఆకుపచ్చ, తెలుపు, పసుపు మరియు ఉదా రంగులు. ముఖ్యంగా తెలుపు రంగు, ఆకుపచ్చ రంగు దుస్తులు ధరిస్తే అనుకున్న కార్యాలన్నీ కూడా వీరికి నెరవేరుతాయండి. మీరు బుధవారం రోజుల్లో ఉపవాసం పాటించడానికి ప్రయత్నించండి. మీరు అల్పాహారం మరియు భోజనం కోసం ఆహార ధాన్యాలతో తయారు చేసినవి మాత్రం తినకూడదు. కాకపోతే మీరు ఉపవాసంలో ఉన్నప్పుడు పండు తినవచ్చు. పండ్ల రసాలు, పానీయాలు, స్మూతీస్, కాఫీ మొదలగునవి త్రాగవచ్చు. సాయంత్రం వరకు ఉపవాసం పాటించి రాత్రిపూట మీకు నచ్చిన పలహారం దేన్నైనా సరే తీసుకోవచ్చు. చూసారు కదండి, కన్యా రాశి వారి గురించి మనం అన్ని విషయాలు తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.